హాయ్ అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ టు రాజీ డిలైట్స్. నేను ఈరోజు చూపించబోయే స్పెషల్ రెసిపీ బెంగాలీ స్టైల్ దాల్ రోటీ. దానికి సూపర్ కాంబినేషన్గా పన్నీర్ బూనా మసాలా. మంచి అథెంటిక్ ఫ్లేవర్తో ఈ రోటీ అండ్ ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ రోటీని మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో ప్యాక్ చేయడానికి చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్ అవుతుంది. అలాగే మీరు మార్నింగ్ టిఫిన్గా అయినా లేదా డిన్నర్గా అయినా లంచ్గా అయినా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేయచ్చండి. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందు రోటీ కోసం చపాతీ పిండిని మిక్స్ చేసుకోవాలి. దానికోసం బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు ఉడికించిన కందిపప్పుని కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకుని మెతుక్కోవాలండి. ఇదే ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ పప్పుతో కూడా చేసుకోవచ్చండి. రోటీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ తగ్గ సాల్ట్, పసుపు, 1/2 స్పూన్ కారం, చిటికెడు ఇంగువ, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, మీకు ఇష్టమైతే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చండి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటిని నీళ్ళు పోయకుండా పిండి మొత్తం కలిసేటట్టు ఈ పప్పుతో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకొని ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసినట్టు కలపాలి. అలా చేస్తేనే చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్న బటర్ క్యూబ్ వేసుకొని ఇప్పుడు హోల్ గరం మసాలా, జీలకర్ర, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వీటిని వేసి ఇవి చిట్టుపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో చిటికెడు ఇంగువ కూడా వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన ఉల్లిపాయల్లో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో ఇప్పుడు పసుపు, అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ కారం, ధనియా పౌడర్ 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకుని ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలను మిక్సీలో వేసుకొని ప్యూరీలా చేసుకుని ఆ టమాటో ప్యూరీని కూడా ఈ మసాలాలో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ ఇలా పచ్చివాసన లేకుండా ఆయిల్ సెపరేట్ అయ్యేటట్టు ఫ్రై అయిన తర్వాత ఈ టైంలో 1/2 కప్పు చిక్కటి కమ్మటి పెరుగును వేసుకుని పెరుగు అసలు ఎక్కడ తరకలు లేకుండా స్పీడ్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పెరుగు కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలండి. పెరుగు మసాలాలో ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని ఫ్రై చేసుకుంటేనే గ్రేవీ అనేది తిక్కుగా ఉంటుందండి. లేదంటే కనుక ఇలా ముక్కలుగా సెపరేట్ అయిపోయినట్టు ఉంటుంది. ఇలా పెరుగు కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1/2 కప్ వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని గ్రేవీ చిక్కపడేంత వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యే లోపుగా మనం వేరే ప్యాన్ పెట్టుకుని కూరగాయలు ఫ్రై చేయడం కోసం నెయ్యి వేసుకొని ఫ్లేక్స్లా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని అవి క్రంచీగా ఉండేటట్టే ఫ్రై చేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కలు, టమాటో లోపల గుజ్జు తీసేసి అవి కూడా క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పసుపు, సాల్ట్, కారం అలాగే గరం మసాలా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, కారం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రేవీలో కూడా వేసున్నాం కాబట్టి ఇప్పుడు మనం లైట్గా మాత్రం ఉప్పు కారాలు వేసుకొని ఈ కూరగాయ ముక్కలు అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆపుకోవడమే. కూరగాయలు ఏమీ మెత్తగా అయిపోకూడదండి, క్రంచీగా ఉండాలి. అలా ఉన్నప్పుడే స్టవ్ ఆపుకొని ఇప్పుడు మూత తీసి గ్రేవీని చెక్ చేసుకోవాలి. గ్రేవీ చక్కగా అయిపోతే కనుక ఇప్పుడు దీంట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఈ గ్రేవీలో వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ కూరగాయలు మసాలా మొత్తం కలిసేటట్టు ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో కస్తూరి మేతి అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి మళ్ళీ ఫ్రై చేసుకొని మూత పెట్టి 1-2-3 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసారా ఎడ్జెస్లో ఆయిల్ తేలుతుంది కదా. ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకుని మనం చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చపాతీ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మెదుపుకుంటూ బాగా మెత్తగా అయ్యేటట్టు బాగా కలుపుకుని ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా తీసుకుని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీ చేయడానికి పొడిపిండి చల్లుకునే కన్నా ఆయిల్ స్ప్రెడ్ చేసి చపాతీ చేస్తే చపాతీలు బాగా వస్తాయండి.
2 చుక్కలు ఆయిల్ వేసుకొని చపాతీని రౌండ్గా ఒకసారి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒత్తుకోవడానికి సరిపడగా 2-3 చుక్కలు ఆయిల్ వేసుకుని ఇప్పుడు చపాతీలను ఒత్తుకోవాలి. అన్ని ఎడ్జెస్ ఈక్వల్గా ఒత్తుకుంటూ ఇలా ట్రయాంగిల్ షేప్లోకి వచ్చిన తర్వాత చపాతీలు తీసి కాల్చుకోవడమే. ఇలానే మిగిలిన పిండిని మొత్తం అన్ని చపాతీలు ఒత్తుకుని ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని చపాతీలను కాల్చుకోవాలి. ఈ కాల్చేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేయకుండా ప్యాన్ మీద చపాతీ వేసి ఒకవైపు లైట్గా కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుని అటువైపు కూడా లైట్గా కాలిన తర్వాత అప్పుడు ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బదులుగా నెయ్యి కూడా వాడచ్చండి. నెయ్యి వేసి కాలిస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కాల్చండి. అప్పుడే చపాతీలు లోపల వరకు బాగా కాలి బాగా పొరలుగా వచ్చి బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా కాల్చుకున్న చపాతీలను ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ రోటీలో వేడిగా ఉన్నప్పుడే కాకుండా చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి ఈ కర్రీతో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఈ కర్రీ మరి ఎక్కువ గ్రేవీతో ఉండదు కాబట్టి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ చపాతీ మధ్యలో ఈ కర్రీ పెట్టి రోల్ చేసి మనం పన్నీర్ రోల్ లాగా ఇచ్చేయచ్చండి. చాలా ఈజీగా తినడానికి బాగుంటుంది. అలా రోల్ చేసేటప్పుడు కావాలంటే మీరు లైట్గా చీజ్ కూడా స్ప్రెడ్ చేసి ఇవ్వండి. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.